తెలీదు మనకి. డాక్టర్ గారు మరొకటి భోజనం చేసిన తర్వాత అసలు పడుకోవద్దనేది చాలా కాలం చెప్తూ వచ్చారు. ప్రత్యేకంగా మధ్యాహ్న భోజనం తర్వాత ఒక కునుకు తీస్తే మంచిదని ఇప్పుడు చెప్తా ఉన్నారు. హ్మ్. ఏంటండి ఆ రెండిట్లో ఏది రైటు, ఏది కాదు? అంటే ఒక్క విషయం మనం గమనించాల్సిందేంటంటే, మనం తినగానే పడుకోవద్దు అనేది మనకి పెద్దవాళ్ళు ఎప్పటినుంచో చెప్తా ఉంటారు. అవును. తినగానే పడుకుంటే అది ఒక లేజీనెస్ అలవాటయిపోతుంది అనేదనమాట. హ్మ్. అందుకోసమని వద్దని చెప్తుంటారు. అసలు జరిగేదేంటి బాడీలో జరిగేదేంటంటే, మనం ఫుడ్ తినగానే హ్మ్. స్టమక్ డైజెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటది ఫుడ్‌ని. అప్పుడు మన బ్లడ్ సప్లైలో సింహభాగం ఏమవుతుందంటే పొట్టకి వెళ్ళిపోతుంటుంది. సో, అప్పుడు బ్రెయిన్‌కి, హార్ట్‌కి కొంత మేరకు బ్లడ్ సప్లై తగ్గుతుంది. సో, అందుకోసం అని జెప్పి మనకు నిద్రొస్తా ఉంటది. తినగానే నిద్ర రావడానికి కారణం అదే. హుహు. ఎందుకంటే బ్రెయిన్ నుంచి బ్లడ్ సప్లై కొంత డైవర్ట్ అయ్యి స్టమక్‌కి కొంచెం బ్లడ్ సప్లై ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఏది పని చేస్తే దానికి ఎక్కువ బ్లడ్ సప్లై వెళ్తుంది. ఇప్పుడు మీరు నడుస్తున్నారు, పరిగెడుతున్నారనుకోండి, కండరాలకి ఎక్కువ బ్లడ్ సప్లై వెళ్తుంది. ఓకే. అదేవిధంగా మీరు ఇప్పుడు అరిగించుకోవడానికి చూస్తున్నారు కాబట్టి పొట్టకి బ్లడ్ సప్లై ఎక్కువ వెళ్తుంది. సో, ఓకే. పొట్టకి బ్లడ్ సప్లై ఎక్కువ వెళ్తుంది కాబట్టి బ్రెయిన్‌కి బ్లడ్ సప్లై, హార్ట్‌కి బ్లడ్ సప్లై కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. సో, ఈ తగ్గటం వలన మనకి ఏమవుతదంటే నిద్ర రావడం జరుగుతుంది. అందుకే గుండె జబ్బు ఉన్న వాళ్ళని మేము తినగానే నడవద్దు అని చెప్తాం. హుహు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొంత మేరకు బ్లడ్ సప్లై తక్కువుందనంటే, తినగానే వీళ్ళు వేగంగా నడిస్తే గనక ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటది. అందుకని తినగానే నడిచినప్పుడు గుండెకో ఏదన్నా గ్యాస్‌లాగా అనిపించిందంటే మాత్రం అది మళ్ళీ గుండెదనుకోవాలి. ఓకే. సో, అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో, అందుకనే ఇప్పుడు తినగానే కొద్దిసేపు ఆగి, ఆ తర్వాత నడవమని చెప్తామనమాట. ఒక గంట ఆగి. అప్పటికి స్టమక్ పని అయిపోతుంది. సో, హ్మ్. ఆ బ్లడ్ సప్లై డైవర్షన్ అయిపోతుంది. తర్వాత నడిస్తే ప్రాబ్లమ్ ఉండదు. సో, గుండె జబ్బు లేని వాళ్ళు ఇమ్మీడియేట్‌గా నడిచినా కూడా ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఎట్ ది సేమ్ టైమ్ స్టిల్ ఇదే అప్లై అవుతది కాబట్టి గుండెకి కొంత బ్లడ్ సప్లై తగ్గుతుంది కాబట్టి యూజువల్‌గా ఒక గంట కూర్చొని తర్వాత నడవడం అనేది బెటర్ పద్ధతి. ఓకే. సో, కూర్చుంటే అంటే నిద్రపోవడం మంచిది కాదు. ఇమ్మీడియేట్‌గా పడుకోవడం. కొద్దిసేపు ఆగి పడుకోవడం అనేది మంచి పద్ధతి. ఇకపోతే ఆఫ్టర్‌నూన్ స్లీప్ అనేది ఒక యూజువల్‌గా ఒక 10-20 నిమిషాల పాటు ఒక నిద్ర కొంచెం ఒక చిన్న కునుకేస్తే గనక గుండెకి మంచిదనేది అనేక స్టడీస్ చెప్తున్నాయి. సో, జస్ట్ కొద్దిగా ఒక చిన్న కునుకు మధ్యాహ్నం వేస్తే ఫ్రెష్‌గా ఉంటది సాయంత్రం వరకు హ్మ్. బావుంటది అని. కానీ అవే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే అరగంట దాటి గనక నిద్రపోతే అది ప్రమాదం అని కూడా చెప్తున్నాయి. సో, ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలు నిద్రపోతున్నారనుకోండి రోజు, హ్మ్. దానివల్ల ప్రమాదం ఎక్కువ లాభం కన్నా. అదే ఒక 10-20 నిమిషాల పాటు ఒక కునుకు తీస్తే మాత్రం ఫ్రెష్‌గా అయ్యి ఇంకా బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, అందుకని మనం తినగానే నడవటం గాని, నిద్రపోవడం గాని 2 కాకుండా ఒక అరగంట ఆగిన తర్వాత, ఒక గంట ఆగిన తర్వాత అప్పుడు నడవడం అనేది మంచి లక్షణం.